కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. ఆసియా దేశాల్లో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ప్రధానంగా సింగపూర్, థాయిలాండ్, బ్యాంకాక్ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజు వందలు, వేలాది కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మిగతా దేశాలకు కూడా కోవిడ్ విస్తరించే అవకాశాలున్నాయి. దీంతో భారత్ కూడా అప్రమత్తమైంది. కరోనా 5 ఏళ్ల కిందట వచ్చిన ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. కరోనా తాకిడి తట్టుకోలేక అనేక దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. దాదాపు 2 ఏళ్ల పాటు ప్రపంచ దేశాలను కరోనా వణికించింది. అయితే ఆ తర్వాత కరోనా వైరస్ తనంతట తానే తగ్గుముఖం పట్టింది. దీంతో యావత్ ప్రపంచం రిలీఫ్ ఫీల్ అయ్యింది. అయితే తాజాగా ఆసియాలో జడలు విప్పుతోంది కరోనా వైరస్. ప్రధానంగా సింగపూర్, థాయిలాండ్, బ్యాంకాక్ దేశాల్లో మరోసారి కరోనా కలవర పెడుతోంది. ఆయా దేశాల్లో రోజుకు వేలాది కేసులు నమోదవుతున్నాయి. భారత్లోనూ అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉంది. సమాజంలో చాలా మందికి కరోనా కథ ఇక ముగిసిందనే అభిప్రాయం ఉంది. కరోనా మహమ్మారిపై అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఈ అవగాహన రాహిత్యమే జనం కొంప ముంచుతోంది. కరోనా అని కాదు, ఏ వైరస్ అయినా వరుసగా వేవ్లా వస్తుందని గత చరిత్ర చెబుతోంది. కొన్నిసార్లు ఉధృతంగా ఉంటే కొంచెం గ్యాప్ తీసుకొని మరికొన్నిసార్లు కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. కరోనా చాప్టర్ ఇక ముగిసిందనుకున్న ప్రజలు మాస్కుల సంగతి మరిచిపోయారు. కనీసం గుంపుల్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించడం లేదు. భౌతిక దూరాన్ని ఏమాత్రం పాటించడం లేదు. అంతేకాదు, శానిటైజేషన్ చేసుకోవడం కూడా ప్రజలు మరిచిపోయారు. మాస్కు లేకుండానే విహారయాత్రలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరగడం ఏమాత్రం సరికాదంటున్నారు డాక్టర్లు. కాగా కోవిడ్కు సంబంధించి 4th వేవ్ వస్తుందని గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను వైద్యరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ఫుల్ కావడంతో మెజారిటీ ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచగలిగామన్నారు. అయితే కరోనా వైరస్ గురించి ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు వైద్యరంగ నిపుణులు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యరంగ నిపుణులు. ఇదిలా ఉంటే కరోనా విషయంలో నిర్లక్ష్యం సరికాదంటున్నారు డాక్టర్లు. కరోనాకు శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. జలుబు తగ్గడం, మళ్లీ రావడం ఎలాగో కరోనా కూడా అంతే. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించకూడదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వెంటనే సమీపాన గల వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని కోరారు. విదేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రధానంగా క్రానిక్ డిసీజెస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ వ్యాధి సహా ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటికి రాకూడదన్నారు వైద్యరంగ నిపుణులు. సహజంగా బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో మాస్కు ధరించడం తప్పనిసరి అంటున్నారు వైద్యరంగ నిపుణులు.